రాజధాని పేరుతో జరుగుతున్న భూ దోపిడీపై రైతులు భగ్గుమన్నారు. తమ వ్యవసాయ భూములను బలవంతంగా లాక్కోటానికి చంద్రబాబు చేస్తున్న ప్రయత్నాలపై ఫైర్ అయ్యారు. ప్రతిపక్ష నేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిసి తమ గోడు వినిపించారు. చంద్రబాబు సర్కార్ చేస్తున్న బలవంత భూసేకరణపై ఫిర్యాదు చేశారు. బాధిత రైతులకు వైఎస్ జగన్ అండగా నిలిచారు. వారికి ధైర్యం చెప్పి భరోసా కల్పించారు. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు, ఏ టైంలో ఏ ఆఫీసర్ వచ్చి నోటీస్ ఇస్తాడో తెలియదు. ఈ క్షణం నుంచి మీ భూమి మీది కాదు అని చెప్పటంతో కాళ్ల కింద భూకంపం వచ్చినంత పనవుతోంది. ఇదంతా చంద్రబాబు చెప్తున్న ప్రపంచ రాజధానిలోని రైతుల పరిస్థితి. అప్పుడెప్పుడో 12 ఏళ్ల క్రితం రాజధాని పేరుతో తొలి విడతలోనే 50,000 ఎకరాలను భూ సమీకరణ పేరుతో తీసుకున్న చంద్రబాబు ప్రభుత్వం ఇప్పుడు మిగిలిన ఆ కొద్దిపాటి భూమిని కూడా లాగేసుకునేందుకు ప్రయత్నిస్తోంది. నిజానికి రాజధానికి ఆ భూమి అవసరం లేకపోయినా ఆ ప్రాంతంలో ఎక్కడా రైతుల పేరుతో భూమి ఉండడానికి వీల్లేదన్నట్లుగా చంద్రబాబు వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఉండవల్లి, పెనుమాక, నిడమర్రు, ఎర్రబాలెం, నేలపాడు, ఉద్దండరాయుని పాలెం తదితర గ్రామాల రైతులు ప్రభుత్వంతో పోరాటం చేస్తున్నారు. వీరంతా ఇప్పటికే తొలి విడతలో రాజధాని కోసం భూములు ఇచ్చినవారే. అయినప్పటికీ ఇంకా రైతుల పేరుతో ఉన్న అరకొర భూమిని కూడా లాగేసుకునే ప్రయత్నం చంద్రబాబు ప్రభుత్వం చేస్తూ ఉండడంతో అన్నదాతలు భయాందోళనకు గురయ్యారు. ఈ నేపథ్యంలోనే ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ను కలిశారు. తాడేపల్లిలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో జగన్ను కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు. ప్రభుత్వానికి తాము భూమి ఇవ్వకపోయినా తమ భూముల్లో వేరే వారికి రిటర్నబుల్ ప్లాట్లు ఇచ్చేస్తున్నారని, పైగా దాని రిజిస్ట్రేషన్ కూడా చేసేస్తున్నారని ఆవేదన చెందారు. తమ పొలం చుట్టూ రిజర్వాయర్ పేరుతో తవ్వేయడంతో తమ భూమి కూడా ఆ నీళ్లలో కలిసిపోతోందని ఇంకో రైతు కన్నీటి పర్యంతమయ్యారు. కోర్టు స్టే ఉత్తర్వులు ఉన్నా వాటిని పక్కన పెట్టి తమ 20 ఎకరాల భూమిని లాగేసుకున్నారని మరో రైతు ఆవేదన వ్యక్తం చేశారు. ఇలా ఒక్కో రైతు తమ బాధను వైఎస్ జగన్ దృష్టికి తెచ్చారు. మేము ల్యాండ్ పూలింగ్ ఇవ్వని దాంట్లో కూడా లేఅవుట్ వేసారు ఆల్రెడీ. మరి ఇలాంటి పరిస్థితుల్లో మాకు సీఎం గారు మా ఊర్లో ఉన్నారు, మన లోకేష్ గారు, మా మినిస్టర్ గారు, మా ఎమ్మెల్యే గారు, మా బాధలు చెప్పుకుందామంటే మీడియా ద్వారా మీకు కూడా చెప్పేది ఒకటే, మాకు అవకాశం కల్పిస్తే మా బాధలు చెప్పుకుంటాం. ముందు ఉండవల్లి గ్రామం అనేది లోతట్టు ప్రాంతం. ఇక్కడే 3 పంటలు పండని పంట ఉండవల్లి గ్రామంలో లేదు. ఫస్ట్ అలాంటి పొలాన్ని మేము సాక్రిఫైస్ చేయడానికి సిద్ధంగా లేవు. ఈరోజు రైతుల ఆవేదన విన్న వైఎస్ జగన్ తీవ్రంగానే చలించిపోయారు. రైతులను ఇంతగా వేధిస్తున్న చంద్రబాబు సర్కారుకు తగిన గుణపాఠం చెప్పాల్సిన సమయం వచ్చిందన్నారు. బాధిత రైతులకు అండగా నిలుస్తానని హామీ ఇచ్చిన ఆయన అవసరమైన న్యాయ పోరాటం చేద్దామన్నారు. అంతేకాదు, రాజధాని బాధిత రైతుల సమస్యలను స్వీకరించడం, న్యాయ పోరాటం చేయటం కోసం ప్రత్యేకంగా ఒక కమిటీని కూడా వేస్తానన్నారు. ఆ కమిటీ ఎప్పటికప్పుడు రాజధాని రైతుల సమస్యలను స్వీకరించి తదనంతరం ఏ విధంగా పోవాలనే దానిపై చర్చించి తగిన నిర్ణయం తీసుకుంటుందన్నారు. తాము అధికారంలోకి వచ్చాక రైతుల అభిప్రాయాలకు అనుగుణంగా ముందుకు వెళ్తామని చెప్పారు. తొలి విడతలోనే 50,000 ఎకరాలను తీసుకున్న చంద్రబాబు ఇంకొక 50,000 ఎకరాలను తీసుకుని ఏం చేస్తారని ప్రశ్నించారు. ఈ 1,00,000 ఎకరాల్లో కేవలం కరెంటు, నీరు, రోడ్లు వంటి మౌలిక సదుపాయాల కల్పనకే 1,00,000 కోట్లకు పైగా ఖర్చవుతుందని, అంత ఖర్చు చేసే పరిస్థితి రాష్ట్రానికి లేనందునే తాను మావిగన్ ప్రతిపాదన తెచ్చినట్లు చెప్పారు. మావిగన్ ప్రాంతంలో ఆల్రెడీ అంతర్జాతీయ విమానాశ్రయం, సీపోర్టు, మెడికల్ కాలేజీలు, రోడ్లు ఇలా అన్ని రకాల వసతులు ఉన్నాయని గుర్తు చేశారు. అన్నది రైతుల పక్షపాత ప్రభుత్వం ముందే చెప్పింది. మావిగన్ అని చెప్పి రెండో ఆలోచన కూడా చెప్పింది. ఓకే అన్న, ఈ పద్ధతి ప్రకారం పోతే అసలు ఏ రాజధాని రాష్ట్రానికి ఇప్పుడు కాదు, ఇంకో 30 ఏళ్ల తర్వాత కూడా రాజధాని ఈ రాష్ట్రానికి రాజధాని లేకుండానే ఉంటుంది తప్ప రాజధాని అనేది ఉండదు. మావిగన్ అనేది రాజధానిగా భావించి అక్కడికి మనం యాక్సెప్ట్ చేస్తే తప్ప, అప్పుడు ఏమైందంటే ఆ కారిడార్ రాజధాని ఆటోమేటిక్లీ ఈ రోజే కృష్ణ అయిపోతుంది. ఆ పక్క ఈ పక్క నేషనల్ హైవేకి ఈ పక్క ఆ పక్క అదే రాజధాని. రాజధాని అంటే ఏంది, రాజధాని అంటే ఏందని వీళ్ళకి ఫస్ట్ అర్థం కావడం. ఆడ ఎయిర్పోర్ట్ కడతానంటాడు, ఇటు ఉంది కదా స్వామి ఎయిర్పోర్ట్ అంటాను, హాఫ్ అన్ అవర్ పట్టదన్న. ఆడ నీకు ఆడ పోర్ట్ లేదు, సీ పోర్ట్ లేదు, ఇటు ఉంది కదా నేను సీ పోర్టు అని చెప్పి మచిలీపట్నం అని చెప్తాను. రాజధాని అంటే ఏంది? సీ పోర్ట్ అనేది అక్కడ ఉంది, ఎయిర్పోర్ట్ అనేది గన్నవరంలో ఉంది, నీకు నేషనల్ హైవేలు 4 నేషనల్ హైవేలు జంక్షన్లు అక్కడే కలుస్తున్నాయి, 3 రైల్వే స్టేషన్లు ఉన్నాయి. ఆడ గుంటూరులో ఉంది, విజయవాడలో ఉంది, మచిలీపట్నంలో ఉంది, మెడికల్ కాలేజీలు అన్నీ ఉన్నాయి, ఇన్స్టిట్యూషన్స్ అన్నీ అన్నీ ఉన్నాయి. నీకు రాజధాని అంటే ఏంది? ఇవన్నీ నువ్వు మళ్ళా కడతానంటావు, నువ్వు మళ్ళీ 0 నుంచి స్టార్ట్ చేస్తానంటున్నావు.
దానికి మన రోడ్లు లేని చోట రోడ్లు వేయాలంటాం. చంద్రబాబు చర్యల వలన ఆంధ్రప్రదేశ్కు అసలు రాజధాని అనేది లేకుండా పోయే ప్రమాదం ఉందని వైఎస్ జగన్ చెప్పారు. కేవలం దోచుకునేందుకే కాంట్రాక్టులు చేస్తూ వేల కోట్లు ఖర్చు చేస్తున్నారన్నారు. ఇందుకోసం రైతులను కూడా రోడ్డున పడేసి బలవంతంగా భూములు లాక్కోవటం కరెక్ట్ కాదన్నారాయన. బాధిత రైతులందరికీ వైఎస్ఆర్సీపీ అండగా ఉంటుందని, గట్టిగా న్యాయ పోరాటం చేద్దామంటూ భరోసా కల్పించారు.